కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ, కాంగ్రెస్ పార్టీ కాదు మిగతా పార్టీలో పెద్దలు చాలామంది ఈ దేశంలో అందరూ బాగుండాలని కోరుకునేటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అందరూ కలిసి సముచితమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కు చాలా వెనుకబడిపోతా ఉన్నాం. ముందున్నటువంటి స్థితిని మళ్ళీ తెచ్చుకునేటువంటి సువర్ణ అవకాశాన్ని మనకు కలుగు చేస్తారని చెప్పి ఈ నిర్ణయం వస్తుందని చెప్పి అందరం కలిసి మెలసి అన్నదమ్ములుగా సుఖ సంతోషంగా అందరూ పాలు పంచుకొని భాగస్వాములు కావాలి అనేటువంటి కోరికతో అదే నిర్ణయం వస్తుందనే అపార నమ్మకంతో మీ అందరికీ కూడా తప్పనిసరిగా కొంత సహనం కావాలి. నిజమే, ఎవరో మాట్లాడుతున్నారని మనం కూడా ఆ రకమైన విశ్లేషణ చేయకుండా కొంత ఈ సమగ్ర రాష్ట్ర హితం దృష్ట్యా కొంత సమన్వయం మనం పాటిద్దాం. తప్పనిసరిగా ఒక సరైన నిర్ణయం వస్తుందని అపార నమ్మకంతో మరొక్కసారి ఇక్కడికి చేరినటువంటి అశేష ప్రజలందరికీ కూడా పుణ్యభూమి రాజమండ్రి మా అత్తగారు గ్రామం, దయచేసి అందరూ కూడా ఆ దేవదేవుని కోరుకుందాం. ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేటువంటి మహా భాగ్యాన్ని ఆ నాయకులకి మంచి మనసు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్. పెద్దలు రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రులు శ్రీ శైలజానాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ గారికి, పెద్దలు గుర్తులేలు కేవీపీ రామచంద్రరావు గారికి, ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి అరుణకుమార్ గారికి ఎంపీగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రఖ్యాతిగాంచిన ఆంధ్ర నగరి రాజమండ్రి వాసులారా మీ అందరికీ నమస్కారం. ఈ రోజున జరుగుతున్న అన్ని సంగతులు కూడా మీ అందరికీ బాగా తెలుసు. బహుశా రాన్ మహేంద్రవరం పుర ప్రజలు రాజకీయంగాను సామాజికంగాను ఎప్పుడు ఉన్నతంగా ఉంటారు కాబట్టి అన్ని విషయాల్ని కూలంకషంగా చూస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. విభజనవాదం ఎప్పుడు కూడా అది అసహనాన్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే సత్యం మీద అది నిలబడి ఉండదు. కేవలం కోరిక వల్ల ఉత్పన్నమయ్యే అసహనం తప్ప. రెచ్చగొట్టడానికి చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. తలలు తీస్తామనేంత వరకు కూడా మాట్లాడారు. నేను ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాను రాయలసీమ బిడ్డగా. పౌరుషం లేక కాదు, ప్రేమ ఉంది కాబట్టి, బాధ్యత ఉంది కాబట్టి అందరినీ సమానంగా బాధ్యతాయుతంగా పెంచే లక్షణం కలిగిన తెలుగువారి ఆంధ్రుల యొక్క వారసులం కాబట్టి తప్పుడు మాటల్ని క్షమిస్తూ పోతున్నాం. వాళ్ళు కూడా మా అన్నలు తమ్ముళ్ళు కాబట్టి. ఒకే ఒక్క అంశాన్ని ఇక్కడ నేను చెప్పాలనుకుంటా ఉన్నాను. ఈ రోజున ఈ రాష్ట్రం ఐక్యంగా ఉండడం తప్ప ఇంకా ఏది పరిష్కారం కాదని, అంతకు తక్కువగా ఏ మాట ఒప్పుకోవడానికి సాధ్యం కాదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలని కోరుకునే వాళ్ళం. ఒక తీర్మానాన్ని మా పార్టీ నాయకత్వానికి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఇక్కడ నేను మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాను. ఎన్ని మాట్లాడినా రాజకీయ నిర్ణయం కూడా ఈ రాష్ట్రం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్న నా అన్నదమ్ములారా, అక్క చెల్లెలారా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. నేను మీ నాయకుడు కేవలం అధికారం కోసం, అధికార దాహం కోసం మనందరినీ విడదీసే ప్రయత్నం చేయమని ఒక ఉత్తరం ఇచ్చి ఉన్నాడు. బహుశా మీరందరూ కూడా దాన్ని ఆమోదించుంటారని నేను అనుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీగా ఈ రోజున ఈ రాష్ట్ర విభజనకు ఉత్తరం ఇచ్చిన సంగతి మీరు గుర్తెచ్చుకోమని నేను కోరుకుంటా ఉన్నాను. అడగండి మీ నాయకుణ్ణి, నిలదీయమని నేను చెప్పను. అడుగుతారో, భంగపోతారో, కాళ్ళు పట్టుకుంటారో. తెలుగుదేశం పార్టీని, దాని అధినాయకుడు చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచమని ఉత్తరం ఇచ్చేంత వరకు వెనకబడండి, వెంటబడండి. మీ పద్ధతుల్లో అతన్ని ఒప్పించుకోమని కోరుకుంటా ఉన్నాను. లేకపోతే తెలుగువారు, ఆంధ్రులు మిమ్మల్ని
సరిగానే గుర్తుపెట్టుకుంటారని నేను భావిస్తా ఉన్నాను. అంతేకాదు స్నేహితులారా, అందరికి కూడా ఒకటే మాట, తెలంగాణలోని నా అన్నదమ్ములకు కూడా ఈ రాష్ట్రం ఐక్యంగా అయిన తర్వాతనే, ఈ రాష్ట్రం ఒక్కటిగా మారిన తర్వాతనే పెత్తందారుల దొరల ఆధిపత్యాల నుంచి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు ఎస్టీలు బయటపడి సంగతి ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాల్లో, కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈ రాష్ట్రం ఐక్యమైన తర్వాతనే అరవడానికి గొంతు, మాట్లాడడానికి మాట దళితులకు కానీ, గిరిజనులకు కానీ, బలహీన వర్గాలకు కానీ ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే పేదలందరికీ ఆ శక్తినిచ్చింది ఈ ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తప్ప ఇంకోటి కాదన్న సంగతి అన్ని మూల ప్రాంతాల్లోని విషయాలు కూడా గుర్తు తెచ్చుకోవాలని నేను అందరినీ కోరుకుంటా ఉన్నాను. విభజన గురించి మామూలుగా మొన్న ఒకసారి బ్రహ్మానంద రెడ్డి గారు ఉపన్యాసం చూశాను నేను. ఆఖరికి ఎన్నిసార్లు విడదీశారు మనల్ని. మనం చూస్తా వస్తే తొలి ఆంధ్ర సామ్రాజ్యం, ఆంధ్రనగరి ఓరుగల్లు సామ్రాజ్యాన్ని, మన పౌరుషాన్ని, మన ప్రతాపాన్ని తట్టుకొని చాలక ఆ రోజుల్లో 2 భాగాలుగా ఆ రోజు గెలిచిన మహమ్మదీయులు విడదీస్తే, విజయ సామ్రాజ్యం ఓడిపోయిన తర్వాత 4 ముక్కలు చేస్తే, నిజాం ప్రభు 3 ముక్కలు చేస్తే, ప్రతి ఒక్కసారి కూడా రెట్టించిన ఉత్సాహంతో రక్త సంబంధికులందరం కలుసుకొని ఒక ఎవరు చూడ్డానికి సాహసించని ఆంధ్ర మహాసామ్రాజ్యాన్ని, తెలుగు మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన వాళ్ళం, తెలుగు రాష్ట్రాన్ని ప్రజాస్వామ్య భారతదేశంలో సాధించిన వాళ్ళం. అంతా గుర్తుపెట్టుకొని కోరుకుంటా ఉన్న అన్ని ప్రాంతాల్లో వాళ్ళని, అన్ని ప్రాంతాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున పెత్తందారులు, దొరలు, పాలెగాళ్ళు కొత్త రూపంలో మనందరిపైన ఆధిపత్యం సంపాదించుకోవడం కోసం, మరొక్కసారి వాళ్ళ కాళ్ళ కింద వాళ్ళని పెట్టుకోవడం కోసం ఈ రోజున రాష్ట్రాల పేరు మీద మన ముందుకు వస్తూ ఉన్నారు. తిప్పి కొట్టమని కోరుకుంటా ఉన్నా. ఏ పార్టీ అయితే ఈ రాష్ట్ర విభజనకు అనుకూలంగా తీర్మానించిందో ఆయా పార్టీల్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలకు, నాయకుడిని కోరుకుంటా ఉన్నాను నేను, మీ నాయకత్వాల్ని మీ పద్ధతుల్లో వేడుకోండి, అడుక్కోండి, ఒకే ఒక్క విషయాన్ని సాధించండి. అదేంటంటే మీ పార్టీల నుండి ఈ రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచమని కేంద్ర ప్రభుత్వానికి తీర్మానాల్ని పంపమని చెప్పమని కోరుకుంటా ఉన్నా. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ వారికి, అసలు మీ యొక్క పార్టీ పుట్టుకే తెలుగు వారి మీద ఆధారపడి సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. తెలుగు మాట్లాడే వాళ్ళని ముక్కలుగా చేయడానికి మీ పార్టీ నాయకుడు కంకణ కట్టుకున్నాయంటే అది అతని తప్పని అనుకోవడంలే, అతనికి నమ్మిన వారికి వెన్నుపోటు పొడిచే అలవాటు ఉంది. ఆ హక్కు తనకుందని తను భావిస్తాడు ఆఖరికి. కాబట్టి నమ్మిన తెలుగు వాళ్ళని విడదీసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అడ్డుకోమని నా సోదర ప్రియమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కోరుకుంటా ఉన్నా. ఏది ఏమైనా మీ అందరి ఆకాంక్షని, మీ అందరి కోరికను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు స్వీకరించిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాం. అంతిమ విషయం వరకు కూడా ఈ విషయాన్ని చెప్పడానికి ఎటువంటి మొహమాటం కూడా పెట్టుకోమని తెలియజేసుకుంటూ మిమ్మల్ందరినీ కోరుకుంటా ఉన్నా. క్రమశిక్షణ అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మన యొక్క కోరికను కానీ, లేక మనకున్న అనేక ఆవేశాలను కానీ ప్రజాస్వామ్యబద్ధంగా మన పార్టీ పద్ధతుల్లో మన నాయకత్వాలకి తెలియజేయమని కోరుకుంటూ, ఈ రాష్ట్రం ఐక్యంగా ఉండడం తప్ప, తెలుగు మాట్లాడే వాళ్ళు ఐక్యంగా ఉండడం తప్ప మరొక చారిత్రక కర్తవ్యం మన వయసులో మన తరానికి లేదన్న సంగతి మరొక్కసారి గుర్తు చేసుకుంటూ మీ అందరి యొక్క ప్రేమ అభిమానాల్ని కోరుకుంటూ, అంతేకాకుండా మీ అందరి యొక్క ప్రత్యక్షమైన ఇన్వాల్వ్మెంట్ను అర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై హింద్. పెద్దలు శైలజనాథ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పెద్దలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు శ్రీ బొత్స సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభకు నమస్కారం. మరి ఈ సభని ఇవాళ మా అందరినీ
మీ ముందొచ్చి ఎంతసేపు కూర్చుని ముచ్చడించుకునే అవకాశాన్ని, విషయాన్ని తెలుసుకునే అవకాశాన్ని ఇచ్చిన గౌరవ మిత్రుడు, ఈ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడు, మీ ప్రీతమ నాయకుడు అరుణ్ కుమార్ గారికి, వేదికపై ఉన్న గౌరవ మంత్రివర్యులు పేరు పేరున, వేదిక ప్రజల్లో ముందు మధ్యలో కూర్చున్న గౌరవ సోదర మంత్రివర్యులకి పేరు పేరున, వేదిక మీద ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ లోక్సభ సభ్యులకి అందరికీ, వేదికపై ఉన్న గౌరవ శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ముందున్న శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, అలాగే వేదికపై ఉన్న గౌరవ పెద్దలు, ముందున్న సోదరులు, సోదరీమణులు, ప్రతి ఒక్కరికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా సత్యబాబు మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సరిగ్గా భోగినాను అనుకుంటాను, రాత్రి 10 గంటలకి నా ఫోన్ రింగ్ అయింది. 10 గంటలకి అయింది, పండగరా బాబు, ఎవరు పండుగ శుభాకాంక్షలు చెప్పడానికి ఫోన్ చేశారు అనుకున్నాను. కానీ ఆ ఫోను మీ ఎంపీ గారిది, అరుణ్ కుమార్ గారిది. బాబు, నన్ను ఎప్పుడు కూడా మా ఇద్దరం గురువు అనుకుంటాం. గురువు ఎక్కడున్నావు అంటే విజయనగరంలో ఉన్నాను, పండుగ చూసుకుంటున్నాం, పిల్లలతో ఉన్నానని చెప్పాను. ఒక సభను పెడుతున్నాను సుబ్రహ్మణ్యం మైదానంలో, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ సభను పెడుతున్నాను. జనవరి 25వ తారీఖు నాడు మరి ఆ సభకి మరి నువ్వు రావాలి, నేను కోరుతున్నాను అన్నాడు. సరే, ఏం సభ, ఏంటి కథ, కమాసు, ఏంటి సంగతి అని అడిగాను. అడిగితే నేను విద్యార్థి దశలో చదువుకున్నప్పుడు ఆ రోజు పెద్ద ఎత్తున ఉవ్వెత్తున 73వ సంవత్సరంలో పెద్ద ఎత్తున ఆంధ్ర ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా ఉన్నాను నేను. నన్ను విద్యార్థి నాయకుడిగా ఉంటున్న నన్ను ఆ రోజు మీసా యాక్ట్ కింద నన్ను అరెస్ట్ చేశారు. 33 రోజులు నన్ను జైల్లో పెట్టారు, విశాఖపట్నం జైల్లో. మరి అప్పటి నుంచి ఇంకొక గత 10 సంవత్సరాల కిందట, 30 సంవత్సరాల కిందట ఆ సభ పెట్టి సుబ్రహ్మణ్యం మైదానం నుంచి ఈ విషయాలన్నింటినీ కూడా ఆ రోజున ప్రధానికానికి చెప్పాను. కానీ ఇప్పటికి 40 సంవత్సరాలు అయింది. ఈరోజు ఈ విషయాలన్నీ మళ్ళీ చెప్పదలుచుకున్నాను. ఇప్పటికి ఎన్నో పరిస్థితులు మారినాయి, భౌగోళిక పరిస్థితులు మారినాయి, రాజకీయ పరిస్థితులు మారినాయి, సామాజిక పరిస్థితులు మారినాయి, ఆర్థిక పరిస్థితులు మారినాయి, వ్యక్తులు మారారు, వ్యక్తిత్వాలు మారాయి, ఆలోచనలు మారాయి, ధోరణులు మారాయి. కాబట్టి ఈసారి ఈ సభ ద్వారా ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నానని చెప్పి నాకు ఎవరు చెప్పారు. బాగానే ఉంది, మరి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కదా, మరి ఆలోచించు ఏంటంటే, లేదు ఇది ఒక సమాజానికి ఒక మేలుకొలుపు, ఈ రాష్ట్రంలో వాస్తవ విషయాలు తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి ఆ రోజు నాకు సోదరుడు మరి అరుణ్ కుమార్ గారు చెప్పారు, మీ ఎంపీ గారు చెప్పారు. చెప్పిన తర్వాత సరేనని చెప్పాను. అలా వస్తాను తప్పకుండా. నేను రావడమే కాదు, మా మంత్రులకు కానీ మా సోదరులకు కానీ దయచేసి అందరినీ కూడా పిలువు. ఇది ఒక మంచి సామాజిక కార్యక్రమం అయినప్పుడు, ఇది ఒక రాష్ట్రానికి ప్రయోజనకరంగా అయినప్పుడు, ఇది దేశానికి ఒక అభివృద్ధి కార్యక్రమం అయినప్పుడు, దీనివల్ల వచ్చి ఈ సమాజానికి ఒక మేలుకి జరుగుతున్నప్పుడు పిల్లని చెప్పాను. ఆ సమయంలో వస్తానని చెప్పాం. మరి ఇవాళ చూసాం, మరి ఆయన చురుమెల్లి టిప్పింగ్లని చూశాను. కానీ నాకు కొద్దిగా బాధగా ఉంది. ఆయన చెప్పాడు, చిన్నప్పుడు నేను జైల్లో ఉన్న ఫోటోలు చూపెడతాను, అరుణ్ కుమార్ ఎలాగుంటాడో అందంగా ఉంటాడు, ఈరోజు తల పండిపోయింది, మరి మీసాలు లేవు, ఆ రోజు మీసాలు ఉన్నాయా, ఆ రోజు తల పండిందా లేదా, ఎంత అందంగా ఉన్నాడని చూసి, లేదు ఆ రోజు జైల్లో పడుతున్న ఇబ్బందులు చూద్దాం, పరిస్థితులు చూద్దాం, ఏటి పరిస్థితి అని చెప్పి నేను అనుకున్నాను. కానీ మరి ఆ క్లిప్పింగ్లు మాత్రం మరి చూపెట్టలే, ఉన్నాయా లేవా, ఎవరన్నా ఉన్నాయా లేవు అవి చూపెట్టలే. రోజు మనం చూస్తున్న కేసీఆర్ గారి ఫోటోలు చూపెట్టారు, అవి రోజు చూస్తున్నాం మనం. పరిస్థితులు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అందరికీ తెలుసు. ఒక ప్రాంతాల్లో సున్నితమైన సమస్యలు ఉన్నాయి, అటుపక్క వచ్చి రాష్ట్ర విభజన కావాలంటున్నారు, ఇటుపక్క వచ్చి సమైక్యంగా ఉండాలంటున్నారు. ఒక విషయాన్ని మనం చేస్తున్నాను. మొన్న వారం రోజులైంది జైపూర్లో కాంగ్రెస్ పార్టీ మహాసభ జరిగింది. ఆ మహాసభలో శ్రీమతి సోనియా గాంధీ, మా అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు ఇవాళ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా ఉంటున్న, ఈ దేశానికి ఎనలేని సేవలు చేసి త్యాగాలు చేసిన నెహ్రూ కుటుంబ వారసులుగా ఉంటున్న రాహుల్ గాంధీతో పాటు, దాంతో పాటు ఈ రాష్ట్రంలో పెద్దలందరూ కూడా ఎన్నో ఒడిదుడుకులు చూసి ఈ దేశానికి ఒక దిశ నిర్దేశించిన పెద్దలందరూ కూడా వాళ్ళ వేదికల మీద కూర్చున్నారు.
దేశం నలుమూలల నుంచి సుమారు 2500 మంది ప్రతినిధులు చిన్న పెద్ద తేడా లేకుండా అధికారం కోసం అరువులు చాచుకుంటా ఒక సమాజ ఒక సేవయానికున్న దృక్పథంతో ఒక త్యాగమే ఒక నినాదంతో ఆ రోజు ముందుకు వచ్చారు. ఆ రోజు మనందరం చూసాం, ఆ వేదిక మీద చూసాం. ఇక్కడున్న ప్రజలే కాదు, ఈ దేశంలో ప్రజలందరూ కూడా టీవీల ద్వారా చూశారు. ఆ రోజు యువ నాయకుడు తాలూకా రాహుల్ గాంధీ గారి తాలూకా ఉపన్యాసంలో ఏం చెప్పారు? కళ్ళంటే నీళ్ళు వచ్చినా ఇందా చెప్పారు. ఇప్పుడు నేను చెప్తాను నిజంగానే, ఎందుకంటే సెంటిమెంట్ ఉన్న ఏ వ్యక్తికైనా మరి ఏ ప్రాంతం ఉన్న వాడికైనా ఆ తాలూకా ఉపన్యాసం చూస్తే మనం ఉదయం అంద విధాకారం అయిపోయి మనం అవడం కూడా బాధపడే పరిస్థితి. సోనియా గాంధీ గారు చెప్పారు, రాహుల్ గాంధీ గారు ఉపాధ్యక్షులు అయిన తర్వాత రాత్రి ఇంటికి వెళ్తే ఆయన రూమ్కి వెళ్ళి బాబు అని ఏడుస్తుంటే, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే అధికారం విషం కాబట్టి విషం తాలూకు విషయాన్ని ఇవాళ నువ్వు అంగీకరించావు, ఈ దేశం కోసం అంగీకరించావు. కానీ సంతోషం, కానీ తల్లిగా ఒక కన్న తల్లిగా నా హృదయం నువ్వు వచ్చి అధికారం అది ఉపాధ్యక్ష పదవి చేపడితే నాకు బాధగా ఉంది. ఆ విషకూపిల్లో ఈ విష వలయంలో నువ్వు ఎక్కడ ఏమైపోతావేటో అని భయం. నీ నాయనమయమైంది దేశం కోసం, నీ తండ్రి దేశం కోసం ఏమయ్యాడు, నువ్వు కూడా ఏమైనా కాదు. కానీ విష వలయంలో మాత్రం చిక్కుకుంటున్నావు, జాగ్రత్తగా ఉండాలి బాబు అని చెప్పిన మాట ఒక్కసారి మనం గెప్తు తెచ్చుకోవాలి. కాబట్టి ఇవాళ అధికారాల కోసం అరువులు చాచడం కాదు, అధికారమే పరపజయం కాదు. ఇవాళ మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా అధికారం కోసం ఈ రాష్ట్రం తాలూకా ప్రయోజనాలు తాకట్టు పెట్టి ఆ తాకట్టు కోసం ఎప్పుడు కూడా ఏ వ్యక్తి కూడా మరి చూడకూడదనేది నా ఉద్దేశంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఏం చెప్పారో ఆలోచన చేయండి. ఇంతకాలము కూడా ఈ రాష్ట్ర విభజన కోసం కానీ ఈ రాష్ట్ర సమైక్యం కోసం కానీ నాకు రెండు కళ్ళు ఉన్నాయి అని చెప్పాడు. కానీ మొన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన తీసుకున్న నిర్ణయం చూస్తే సిగ్గేస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాంతంలో ప్రధానికైనా సరే తల దించుకునేటట్లు అధికారం మీద రోజు చూస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఒకసారి మిమ్మల్ని అందరూ ఆలోచన చేయమంటున్నాను. ఒక పక్క మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు వారసులుగా ఉంటున్న నాయకులందరూ అధికారం ఒక విషయం, అధికారం వద్దు, అధికారం చేదు, అధికారం దగ్గరికి పోకూడదు, అది ప్రజలందరూ కోరుకుంటేనే తప్ప అంటే ఇతను వచ్చి ఆ అధికారం కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏమైపోయినా పర్వాలేదు, ఈ రాష్ట్రంలో పేదలు ఏమైపోయినా పర్వాలేదు, మారుమూల ప్రాంతాల అభివృద్ధి ఏమైపోయినా పర్వాలేదు, ఎక్కడ ఏ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, కానీ నాకు అధికారమే ముఖ్యం, నాకు ఆ గద్దె ముఖ్యం, నాకు ఆ ముఖ్యమంత్రి స్థానమే ముఖ్యం అనుకుపించుకున్న చంద్రబాబు నాయుడు చూస్తే ఇక్కడ సిగ్గేస్తుంది. దయచేసి ఈ వేదిక ద్వారా ఇక్కడ నుంచి చూస్తున్న రాష్ట్ర ప్రధానికం ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఆ మోసకారి తాలూకా ఆలోచన చూడమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. కాబట్టి ఇవాళ మనం చేస్తున్నాను, వస్తున్నారు మళ్ళీ ముసలికన్ని రేసుకొని, అయ్యో కాళ్ళు నొప్పులంట, నడువు నొప్పి అంట, ఒండి నొప్పి అంట, అందరూ తిరగమంటారు. ఎందుకు బాబు తిరుగుతున్నావు? దేనికోసం తిరుగుతున్నావు? ఏ ప్రజలకు ఏ ఇబ్బంది అని తిరుగుతున్నావు? ఏ ప్రజల కోసం ఆలోచిస్తూ తిరుగుతున్నావు? అధికారం ఉన్నప్పుడు నీ తాలూకా గజకిన గోకని టక్కుట మరి విద్యలతో ఈ ప్రజలు మోసం చేసి అధికారం కోల్పోయిన తర్వాత సామాన్య ప్రజలు జ్ఞాపకం వచ్చారా? ఈ రాష్ట్రం సమైక్యంగా ఉన్న ఈ రాష్ట్రానికి నిన్నొచ్చి నీ అవకాశాన్ని అడిగితే నీ అభిప్రాయం నిర్దిష్టంగా చెప్పు నా అభిప్రాయం అని. అంతేగాని తెలంగాణ ప్రాంతం పోతే తెలంగాణ నాకు వచ్చి ముద్దు బిడ్డలు, ఆంధ్ర ప్రాంతంకి వస్తే ఆంధ్ర ప్రాంతం ముద్దు బిడ్డలు అంటున్న నీ తాలూకా నక్కల జిత్తులు మారి నీ తాలూకా కబుర్ని ఇవాళ ఉంటుంది ఈ ప్రాంతంలో ఉంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, మీ నాయకుడు తాలూకా మాటలు చూసి మీరు ఏ విధంగా స్పందిస్తారో ఒక్కసారి మీరు మనసున్న మీకు మీ వ్యక్తిత్వం ఉన్న నాయకులారా ఆలోచించుకోమని చెప్పి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడిని వేదిక నుంచి కోరుతున్నాను. కాబట్టి మాకు కావాల్సిన కాంగ్రెస్ పార్టీకి అధికారం కాదు, కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఇది కాదు. ఇప్పుడే మా పెద్దలు చెప్పారు, అరుణ్ కుమార్ గారు చెప్పిన మాటలు కానీ లేదు, మా తాలూకా మా మంత్రి గారు మా ఎంపీ గారు సేలం గారు చెప్పిన మాటలు కానీ మా మంత్రి విద్యాశాఖ మంత్రి గారు చెప్పిన మాటలు కానీ ఇవాళ ఆలోచన చేస్తే వారి మాటలన్నింటినీ కూడా విన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏ ప్రాంతానికి ఇబ్బంది చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేయదు. అందరి తాలూకా మనోభావాల్ని, అందరి తాలూకా విశ్వాసాన్ని, ప్రతి ఒక్కరి తాలూకా సెంటిమెంట్స్ ని అన్ని ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో 9 కోట్ల ప్రధానికం తాలూకా కార్యక్రమానికి మేలు కోసమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేస్తారు తప్ప ఏ ఒక్కరి మేలు కోసమో, ఏ ఒక్కరి పాపకం కోసమో, ఏ ఒక్క అధికారం కోసమో, ఏ ఒక్క కుర్చీ కోసమో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎప్పుడు ఏ నిర్ణయం
విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కాబట్టి మీరు చెప్పిన మాటల్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను ఇవాళ గాంధీ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశాడు. ఒక మాట చెప్పాను, ఇవాళ రాష్ట్రంలో ఉన్న సున్నితమైన సమస్యలు ఉన్నాయి. ఈ సున్నితమైన సమస్యల సమయంలో ఏ ప్రాంతంలో ఎవరి మనోభావాలు ఏమున్నప్పటికీ ఆ మనోభావాలన్నింటినీ కూడా ఏ ఇంచి కూడా తగ్గించుకుంటా ఒక ఈసమెత్తు పెంచుకుంటా ఉన్న వాస్తవ పరిస్థితుల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. ఆ నిర్ణయం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదవారి కోసం